ఉన్న వారందరి మీద ఎంతో కొంత ప్రభావం పడుతుంది. లాస్ట్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కొంత అనిశ్చితి ఎదుర్కోవడం జరిగింది. మరి ఈసారి ఏ విధంగా జరగబోతుంది అనేది అందరి మనసులో వేధిస్తున్న ఒక ప్రశ్న. సాఫీగా ఉన్నది జరిగిపోతుందా, లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయా? ఇక్కడ ఓపీటీ సమస్య, గ్రీన్ కార్డు సమస్య, H1B సమస్య, 3 సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. ఈ సమస్యల నేపథ్యంలో విద్యార్థులు ఎదుర్కోబోయే సమస్యలు, వాటిని ఎలా అధిగమించవచ్చు, అసలు విద్యార్థులు వెళ్ళబోయే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు మనతో చర్చించడానికి ఇక్కడ మన దగ్గర డాక్టర్ వినోద్ కుమార్ గారు ఉన్నారు. IFS, ఆయన పలు దేశాల్లో అంబాసిడర్గా, హై కమిషనర్గా, కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు. IFS రిటైర్డ్. వినోద్ కుమార్ గారు వెల్కమ్ అండి. నెక్స్ట్ యాష్ బద్దులూరి. గత 16 సంవత్సరాలు ఆయన యుఎస్లో ఉండి అక్కడ ఉన్నటువంటి నేపథ్యం వారికి పూర్తిగా తెలుసు. అక్కడ ఉండేటువంటి విద్యార్థులు ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఆ ఇబ్బందులను ఏ విధంగా అధిగమించవచ్చు అనేది ఆయన విశ్లేషిస్తారు. శేఖర్ గారు ఎక్సెల్ మ్యాన్ పవర్ మొత్తం నుంచి ఇప్పటి వరకు 30,000 మందిని ఆయన అనేక దేశాలు పంపించున్నారు. వారు విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటి గురించి వివరిస్తారు. మొట్టమొదటిగా శేఖర్ గారు, మీరు ఒక విద్యార్థిని ఇక్కడ నుంచి వేరే దేశాలు పంపించేటప్పుడు ఏ జాగ్రత్తలు చెప్తారు వారికి? ఎస్పెషల్గా స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళు మేజర్గా తీసుకుంటే మనం అమెరికానే ఉంటారు. సో అమెరికా వెళ్ళి మాస్టర్స్ చదవాలనుకున్న స్టూడెంట్స్కి మేము ఇచ్చే జాగ్రత్తలు ఏంటంటే, స్టూడెంట్స్ కూడా 3 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఒకటి ఏంటంటే వాళ్ళ అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడే కొంచెం ప్లాన్గా ప్లాన్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడిప్పుడే డిగ్రీ కంప్లీట్ అయ్యి ఎంబడే ప్లాన్ చేసే వాళ్ళు ఉంటారు. డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఒక 1 year 2 years ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని అక్కడ నుంచి ప్లాన్ చేసే వాళ్ళు ఉంటారు. ఇలా సో ఎవరైనా సరే స్టూడెంట్ యాజ్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ రిక్రూటర్ ఒక అడ్వైజర్గా మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు, సో మేము స్టూడెంట్కి ఇచ్చే మెయిన్ జాగ్రత్తలు ఏంటంటే, సో స్టూడెంట్ చూస్ చేసుకునే యూనివర్సిటీ ఒక రెప్యూటెడ్ యూనివర్సిటీ అండ్ చూస్ చేసుకునే ప్రోగ్రామ్ అనేది కొంచెం అడ్వాన్స్డ్ కరికులం అయి ఉండాలి. సో దానివల్ల వాళ్ళకి ఏంటంటే ఫ్యూచర్ ఒక షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కనుక అడ్వాన్స్డ్ కరికులం చూస్ చేసుకునేలా మేము సపోర్ట్ చేస్తాం. దాంతోపాటు ఒక రెప్యూటెడ్ యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ కూడా ఎట్లా ఉండాలంటే ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎక్కువ అవైలబుల్ ఉండే విధంగా యూనివర్సిటీని గైడ్ చేయడం జరుగుతుంది. దానికోసం స్టూడెంట్ ఏంటంటే పర్సన్ స్టూడెంట్ అయితే వాళ్ళ అకాడమిక్ అనేది ఒక 85-90% గెయిన్ చేసుకునేలా ప్రీప్లాన్డ్గా ఉన్న స్టూడెంట్స్కి అడ్వైస్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మంచి యూనివర్సిటీలో అడ్మిట్ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఇంటర్నేషనల్ అడ్మిషన్ తెచ్చుకునే కంటే ముందు ఒక టెస్ట్ రిక్వైర్మెంట్స్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉండొచ్చు, లైక్ IELTS, TOEFL, PT అని. GRE, GMAT మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ చూస్ చేసుకున్నట్టయితే టెస్ట్ ఎగ్జామ్స్ ఉంటాయి. వాటిలో కూడా మంచి స్కోర్ తెచ్చుకున్నట్టయితే ఒక మంచి యూనివర్సిటీలో నాట్ ఓన్లీ అడ్మిషన్తో పాటు స్కాలర్షిప్తో పాటు ఇంకా ప్రొఫైల్ 90-95% ఉన్నట్టయితే అసిస్టెంట్షిప్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇది మేము కొంచెం ప్రీప్లాన్గా స్టూడెంట్కి ఒక కెరీర్ గైడెన్స్లో ఆఫర్ చేయడం జరుగుతుంది. దీనివల్ల తక్కువ ఖర్చులో స్టూడెంట్ కంప్లీట్ చేసుకోవచ్చు. థియరిటికల్ నాలెడ్జ్తో పాటు అసిస్టెంట్షిప్ కంప్లీట్ చేసినట్టయితే అండర్ ప్రొఫెసర్ కింద వర్క్ చేసుకుంటూ ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. సో ఈ విధంగా మేము స్టూడెంట్కి ఒకటి కెరీర్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా స్టూడెంట్ ఒక మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నట్టయితే తక్కువ టైంలో వాళ్ళు సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే శేఖర్ గారు. సురేష్, ఇప్పుడు స్టూడెంట్స్ని ఆయన పంపించారు. స్టూడెంట్స్ అనేక ఏజెన్సీల ద్వారా వెళ్తూ ఉంటారు. ఆ వెళ్ళిన నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి వివాదం, ఇంతకుముందు లేని వివాదం, OPT ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్, అది కావాలని కొందరు, వద్దని కొందరు. ముఖ్యంగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఒక సంస్థ ఎవరైతే అమెరికన్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ట్రంప్కి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశారో వారు క్యాంపెయిన్ మొదలుపెట్టారు ఈ OPTని తీసేయాలని. అసలు OPT ఏంటి, ఎవరికి వస్తుంది, అసలు తీసేయటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి. OPT తీసేయటం అనేది జరగని పని అని నా అభిప్రాయం. ఎందుకంటే అది కాంగ్రెస్లో సెనెట్లో బిల్ పాస్ అయ్యి తద్వారా అది రివోక్ చేయగలిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదేమో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా తీసేసి ఈరోజు పిల్లలు భయపడాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను గత 16 సంవత్సరాలుగా అక్కడ ఉండి రకరకాల ఫేసెస్ చూస్తున్నాం. రెసెషన్స్ చూసాము, H1 ఇష్యూస్ చూసాము, గ్రీన్ కార్డ్ ఇష్యూస్ చూసాము, ఇప్పుడు OPT ఇష్యూ కూడా. ఈ OPT తీసేయాలని మాగా ఎందుకు పట్టుబడుతుంది అంటే, మన ఇండియన్స్ ఈ OPTని చాలా పెద్దగా మిస్యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ అమెరికన్స్లో ఈ $10, $8, $15 పనిచేసుకునే లో గ్రౌండెడ్ పిల్లలు ఎవరైతే ఉంటారో, ఆ సిటిజన్స్ ఉంటారో, వాళ్ళ జాబ్స్ని కూడా OPT స్టూడెంట్స్ తీసేసుకొని
ఎగ్జాంపుల్ హోటల్స్లో వెయిటర్స్ $8 $10 వాళ్ళకు ఉంటుంది. ఆ జాబ్స్ ఎవరు చేసుకుంటారు? అక్కడ ఉన్న అమెరికన్స్, లోకల్లో ఉన్న వాళ్ళు, తక్కువ క్లాసులో ఉన్న వాళ్ళు చేసుకుంటారు. అలాంటి జాబ్స్లో కూడా మన వాళ్ళు ఇమిడి పడిపోయారు ఇప్పుడు. సో వాళ్ళకి ఏంటంటే అమెరికన్ సిటిజన్స్కి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్చువల్గా చేయలేకపోతున్నారు అనే విషయం అయితే గట్టిగా ఉంది ఇప్పుడు. సో తద్వారా ఈ ఇష్యూ రేజ్ అయ్యి అక్కడ లోకల్ అమెరికన్స్కి ఎంప్లాయ్మెంట్ మిస్ అయిపోతున్నారనే ఉద్దేశంలో భాగంగానే ఇప్పుడు ఓపీటీని రద్దు చేయండి అని అంటున్నారు. ఈ ప్రాబ్లం అంతా మూల కారణం ఏంటంటే మన వాళ్ళే అని నేను అనుకుంటా. ఎందుకంటే మన వాళ్ళు ఆ ఓపీటీని మిస్యూజ్ చేయకపోయింది ఉంటే ఈరోజు ఈ ప్రాబ్లం వచ్చిండేది కాదు. పాయింట్ 1. పాయింట్ 2 ఏంటంటే ఓపీటీ అనేది ప్రతి మాస్టర్స్ చదువుకున్న స్టూడెంట్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనే వీసా ఉంటుంది. అది ఫస్ట్ 11 months, దాని తర్వాత 29 months ఇస్తారు. తద్వారా H1లోకి వెళ్తారు. H1 వచ్చిన తర్వాత గ్రీన్ కార్డ్ అప్లై చేసుకుంటారు. దట్స్ అ ప్రాసెస్. కానీ గత 4 years బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో ఏం జరిగిందంటే ప్రతి సంవత్సరం 60,000 నుంచి 70,000 మంది స్టూడెంట్ F1 వీసాలు మాత్రమే ఉండేవి. కానీ బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో ఏం చేశారు? దాన్ని డబల్ చేశారు. ఎందుకు? రెవెన్యూ కోసం డబల్ చేశారు. తద్వారా ఏమైంది? ఏడాదికి 1,50,000 మంది విద్యార్థులు అమెరికాలో చదువుకోవడానికి వచ్చారు. అది బీట్ ఇండియన్స్ కానివ్వండి, డిఫరెంట్ కంట్రీస్ నుంచి కానివ్వండి, 1.5 million దాదాపు వచ్చేసారు. సో ఇక్కడ ఏమవుతుందంటే సంవత్సరానికి 1,50,000 మంది పాస్అవుట్ అయిపోతుంటే 1,50,000 ఉద్యోగాలు కల్పించగలగాలి. గత 4 సంవత్సరాల్లో దాదాపు 6-7 లక్షల మంది విద్యార్థులు వచ్చేసారు. అక్కడ ఉద్యోగాలు లేవు. వీళ్ళందరూ ఓపీటీలు, సిపిటీలు తీసుకొని బయటకు వచ్చారు. వాళ్ళు ఆర్ట్ జాబ్స్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఏంటి 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు లోన్లు తీసుకొని మాస్టర్స్ చదువుకోవడానికి వస్తారు. వాళ్ళు ఓపీటీలు వచ్చి రాగానే వాళ్ళు లోన్లు కట్టుకోవాలి. వాళ్ళు అక్కడ ఉంటాను, తిండి, బట్ట అన్నీ ఉండాలి. సో వాళ్ళు ఏం చేస్తారు? ఉద్యోగాలు లేనప్పుడు ఆర్ట్ జాబ్స్ చేస్తున్నారు, దొడ్డుదారులు దొక్కుతున్నారు, ఇల్లీగల్ జాబ్స్ చేస్తున్నారు. తద్వారా దొరికిపోతున్నారు పిల్లలు. ఆ పిల్లల జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి, జైళ్ళకి వెళ్తున్నారు. ఇవన్నీ చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. సో ఈ కాంప్లికేషన్స్ అన్ని నేపథ్యాలలో మాగా చాలా స్ట్రిక్ట్గా ఓపీటీని రద్దు చేయండి అని చెప్పి ఫైట్ చేస్తుంది. అదంత ఈజీగా అయ్యే పద్ధతి కాదు. కాకపోతే ఏంటంటే ట్రంప్ కూడా H1Bకి వ్యతిరేకంగా లేడు, ఓపీటీకి వ్యతిరేకంగా లేడు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు కూడా గత ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కూడా లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వీసాలు వచ్చాయి. ప్రాపర్ డాక్యుమెంటేషన్ వాళ్ళందరికీ కూడా వీసా స్టాంపింగ్లు అయ్యాయి. ప్రాపర్గా వెళ్ళిన వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇల్లీగల్గా వెళ్ళిన వాళ్ళు లీగాలిటీ మీద మన ఎక్స్పర్ట్ వినోద్ కుమార్ గారు ఉన్నారండి. వినోద్ కుమార్ గారు, మీరు అనేక కంట్రీస్లో చూశారు. మన దేశం నుంచి అన్ని కంట్రీలకి విద్యార్థులు వెళ్ళటము, ప్రొఫెషనల్స్ వెళ్ళటము జరుగుతుంటుంది. లీగాలిటీకి ఇల్లీగాలిటీకి అసలు బేసిక్ డిఫరెన్స్ ఏంటి? అందరు వెళ్ళేటప్పుడు ఒకే ఉద్దేశంతో వెళ్తారు. వాళ్ళు ఇల్లీగల్గా ఎందుకు మారుతారు? మారిన వాళ్ళు మళ్ళీ